హాయ్ అండి అందరికీ. మేమైతే నా కూతుర్ని మనవరాల్ని పిలిచాము. ఇటొచ్చి నాకు చెయ్యి నొప్పిగా ఉంది, చేయలేక ఆయన ఇంట్లో ఇది ఎప్పుడు చేసుకుంటానే ఉన్నాంలేండి, ఈసారి రెస్టారెంట్కి వెళ్దాం రండమ్మా అని చెప్పి పిలిచాను. అందుకని వచ్చారనమాట. రెస్టారెంట్కి వచ్చాం. అసలు ఎవ్వరు లేరండి. ఏంది ఎవరు లేరు, బాగుంటుందో బాగోదో అని ఆలోచిస్తా ఏంటమ్మాయి బాగుంటుందంటావా అనుకున్నా. బాగుంటుందిలే. నా మనవరాలంటది, అమ్మమ్మ నాకు లాలీపాప్ కావాలి. ఇక్కడ సోఫాలో చాలా బాగుంది, చల్లగా ఉంది, ఏసీ, అబ్బా ఎంత బాగుందో అంటుంది. అంటే ఇంతకీ ఏం కావాలి నీకు అంటే, నాకు లాలీపాప్ బిర్యానీ కావాలి అని అంటుంది. నా మనవడేమో ఎప్పుడు వచ్చిద్దా ఏందని కళ్ళజోడు ఒకటి పెట్టుకొని అటు ఇటు తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడు. ఇక పిల్లతో పడలేకపోతుంది. అల్లరి ఎక్కువైపోయింది అనుకోండి నా మనవరాలకి. ఇదిగోండి మేమిద్దరంగా బిర్యానీ కోసం ఎదురు చూస్తూ ఫోటోలు వీడియోస్ తీసుకుంటూ కూర్చున్నాం. ఇంతలోకి వాటర్ పెట్టారు. కాస్త వాటర్ అన్న తాగుదాం, కడుపులో చల్లగా ఉంటుందని ఇక ఎదురు చూస్తూ కూర్చున్నాం అన్నమాట. పిల్లలేమో ఎప్పుడమ్మమ్మా బిర్యానీ వచ్చేది ఎప్పుడు అంటున్నారు. వాళ్ళకి ఊరికే కూర్చోవటం ఇష్టం ఉండదు కదా పిల్లలకి. ఏదో అడగాలి, లేదంటే ఎగరాలి, గంతులు వేయాలి. అలిగింది మనవరాలు, అందుకే చివరికి వెళ్ళింది. నిమ్మకాయ పచ్చడి, పుట్నాల పప్పు బొప్పు, కారప్పొడి అయితే కారపప్పు పొడి. ఆయన ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు రెడీ. పోజ్ భలే ఉందే, కళ్ళజోడు. వచ్చేసింది అంటుంది నా మనవరాలు. తీరా చూస్తే ఉల్లిపాయలు నిమ్మకాయలు పెట్టిపోయింది ఆ పాప. పాపం మెలకొండ కూర్చుంది అనుకోండి. తరువాత రైతా, బిర్యానీలో వేసుకునే గ్రేవీ, వాటెంక చూడను కూడా చూస్తలే నా మనవరాలు. ఇంకా రాలేదులే బిర్యానీ అయ్యేందుకు అని ఆడుకుంటుంది కళ్ళజోడుతో. మా మనవడైతే ఎప్పుడు అమ్మమ్మా అంటున్నా. అమ్మయ్య వచ్చేసింది బిర్యానీ. ఇది గోంగూర బిర్యానీ అంట, చాలా బాగుంటుందండి అని చెప్పారు. సరేనని ఇంకా అది ఆర్డర్ పెట్టాము. పోతే రెస్టారెంట్కి వచ్చామనుకోండి, ఎంత లేటో, ఆకలి ఎక్కువైపోయింది అనుకో. లాలీపాప్ బిర్యానీ చాలా బాగుంది. అదిగోండి లాలీపాప్ తింటున్నాడు మా ఆయన. ఒక వరుస అయిపోతుంది, ఇంకా రెండో వరుస మళ్ళీ వచ్చి వడ్డిస్తుంది ఈ అమ్మాయి. చాలా ఫాస్ట్గా ఉందనుకోండి, కానీ మొత్తానికి చక్కగా వడ్డిస్తుంది ఎవరికి ఎంతెంత కావాలో. ఇదైతే గోంగూర బిర్యానీ. ఫస్ట్ పెట్టింది లాలీపాప్ బిర్యానీ, తర్వాత రెండోసారి గోంగూర బిర్యానీ. నా మనవరాలంటుంది, అమ్మమ్మ నాకు లాలీపాప్ బిర్యానీ పెట్టించావు కదా, మళ్ళీ ఇంక ఇదొద్దు గోంగూర బిర్యానీ, నాకు గుడ్డు కావాలి గుడ్డు అంటుంది. అందుకని ఇంక అటు తిరిగి వచ్చింది గుడ్డు పెట్టడానికి. ఓకేనా, చాలా చాలా బాగుందండి. చూడండి ఎంత బాగుందో, చూశారుగా. నా కూతురు చేస్తుంది. తన ప్లేట్లో బిర్యానీ తీసేసుకొని తర్వాత ఇటు అమ్మ నేను తీస్తానని చెప్పి తీసి చూపిస్తుంది అన్నమాట. ఏకేముంది, ఆకలి అవుతున్నాయి, ఆకలమంట గబా తినేసేసామనుకోండి. పిల్లలైతే ఐస్ క్రీమ్, అదిగోండి ఆయన బావులు, మా ఆయన ఐస్ క్రీమే తినేసి ఆడబెట్టి మెలకొండ కూర్చున్నారు. మొత్తానికి ఏదో అలాగ రావాలనిపించిందండి, వచ్చేసాం. అంతేగాని ఏ ఎకేషన్ ఏం లేదు, ఊరకనే వచ్చాం. ఓకేనా. చూడండి మేము వచ్చినప్పుడు బోసిపోయింది రెస్టారెంట్. ఏంది బిర్యానీ బాగుంటుందో బాగోదో అని అనుకుంటూ కూర్చున్నాను నేనైతే నా మనసులో. కానీ చూడండి తర్వాత వస్తున్నారు, తింటున్నారు, పోతున్నారు. చాలామంది
వస్తూ పోతున్నారు, ఫొటోస్ దిగుతున్నారు, భలే ఎంజాయ్ చేస్తున్నారు అనుకోండి. మొత్తానికి మా మనవరాలు ఐస్ క్రీమ్ తిన్నాక ఏం ఎంజాయ్ చేసింది అనుకున్నారు. లాస్ట్ ఇక పోదాం అంటే ఇంకొద్దు అంటదే. ఇదిగో చల్లగా ఉందని వాళ్ళ అన్నయ్య మొఖాన్ని పెట్టింది. అదిగో వాళ్ళిద్దరు చేతులు అంత కూల్ అయిపోయాయి అంట. అందుకని ఇప్పుడు వెళ్ళకుండా వచ్చి నా మొఖాన్ని పెడుతుంది. అదిగో అబ్బా ఎంత చల్లగా ఉన్నాయో చిన్న పాప చేతులు. ఇప్పుడు వాళ్ళ తాతకు కూడా పెట్టేసి వచ్చేస్తుంది. అదిగో ఇంక మరీ ఇటు అటు ఏం ముద్దులాడుతుందో. పొట నిండేసిందిగా. పిల్లలకి అంతేనండి. ఓకేనా? మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి,